విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణం చోటు చేసుకుంది. ఈ దారుణం నిన్న జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. నిన్న అప్పుడే పుట్టిన బిడ్డని, పసికందుని డ్రైనేజీలో ముక్కలు ముక్కలుగా నరికి ఇదే డ్రైనేజీలో పడేశారు. ఇప్పుడైతే నిన్న జరిగిన విషయం కాబట్టి ఇప్పుడైతే అంతా క్లీన్ చేశారు. టెస్టులకు కూడా ప్రభుత్వ హాస్పిటల్కి పంపించారు. అసలు ఈ సంఘటన ఎవరు చేశారు ఏంటనేది ఇప్పటి వరకు కూడా తేలని పరిస్థితి. పోలీసులు మల్లగొల్లాలు పడే పరిస్థితి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఎక్కడైతే ఈ డెడ్ బాడీ, పిల్లది ముక్కలు ముక్కలుగా ఉన్న బాడీ ఎక్కడైతే కనిపించిందో, ఇక్కడ గోడ మీద విస్తు పడే ఆశ్చర్యపోయే ఒక మెసేజ్ అయితే ఉంది. ఐ మిస్ యూ బంగారం, తరువాత కలుద్దాం. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందువల్లంటే ఇది రాసింది కూడా, రైటింగ్ కూడా చాలా అందంగా ఉంది. ఇది చదువుకున్న వాళ్ళు కలుపు రైతులతో సహా రాశారు. ఐ మిస్ యూ బంగారం, తరువాత కలుద్దాం. ఇందులో వీళ్ళు ఏనా అమావాస్య రకంగా ఏనా మూఢనమ్మకాలు ఉండి అమ్మాయిని చంపిందిలో పడేశారా? తరువాత కలుద్దాం ఏంటి? చంపిన తర్వాత కలిసే పరిస్థితి ఉంటుందా? అంటే మూఢనమ్మకాలు ఉంటేనే ఈ విధంగా చేస్తుంటారనేది ఒక అనుమానం అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ పోలీసులు నిన్న జరిగిన సంఘటనకి మొత్తానికి ఈ స్థానికులను అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఒకరిని కాదు, ఇక్కడ ఈ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చెక్ చేస్తూ మనం అడుగుతూ ఉన్నారు. అయితే మనం కొంతమంది అయితే ఇక్కడ ఉన్నారు, వీళ్ళు అనేక రకాలుగా క్వశ్చన్లు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఒక విషయం జరిగిన తర్వాత ఎలా జరిగింది ఏంటి అనేది తెలుస్తుంది. ఈ చుట్టుపక్కల ఉన్నవారు మాత్రం మాకు ఎలా తెలుస్తుంది, ఏం తెలియదు అనే పరిస్థితి. అయితే నిన్న ఏం జరిగింది అనేది ఇక్కడ ఈ స్థానికులు ఉన్నారు, మనం తెలుసుకుందాం. సార్, నిన్న ఏం జరిగింది సార్ ఇక్కడ? సార్ నమస్తే. మేమైతే తెల్లవారు వేకుజామున లేచేసరికల్లా 8:30 అయ్యింది. మేము తెల్లవారు లేచి మేము అందరూ చాలా మంది ఉన్నారు. ఇక్కడికి ముప్పుగా చూసేసరికల్లా ఆ కాలు దగ్గరికి వెళ్తే కాలు చేతులు మాకు కనబడ్డాయి. ఇది చాలా దారుణము. ఎవరైతే నరహింస చేశారో వారిని తప్పకుండా వారిని శిక్షించాలి, దర్యాప్తు చేయాలి పోలీస్ శాఖ వారికి. అది మీడియా వారికి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంటే పోలీసులు మిమ్మల్ని ఏమేమి అడుగుతున్నారు? మమ్మల్ని ఏమని అడిగితే ఇక్కడ ఏం కనబడుతున్నాయంటే వాళ్ళకి చెప్పేది కాలు చేతులు మాత్రం మాకు కనబడాయి అని చెప్పి. ఓకే, మనం చూస్తున్నాం స్థానికులను అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళైనా పందాలో మొత్తం క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇక్కడ మీరు ఎవరైనా చూసారా? చూస్తే కనుక ఎవరు సీక్రెట్గా ఉంచకండి. ఎందువల్లంటే ఎలాంటి సంఘటన మరీ పునరావృతం కాకూడదు. కాబట్టి మీరు మాకు సహాయం చేయండి అని వాళ్ళ మొబైల్లో ఉన్న కొన్ని ప్రూఫ్స్ ఏదైనా దొరికితే కనుక అవన్నీ స్థానికులు చూపించి వాళ్ళు అడిగే పరిస్థితి కనిపిస్తుంది. అయితే త్వరగా వీళ్ళని ఎవరైతే చంపారో వాళ్ళు త్వరగా పట్టుకొని తగిన శిక్ష విధించాలని చెప్పి ఇక్కడ స్థానికులు కోరుతున్నారు.